ఈరోజు కూడా 3కి పడుకొని 4కి అలారం వచ్చాక లేచాను. ఇలా కుదరదని ఈరోజు కంపల్సరీగా తిరుపతికి హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే అని మిడ్‌నైటే అయితే స్నానం చేసేసాను. రెడీ అయిపోయాను. తర్వాత అయితే ఇదైతే ఓట్స్ మీల్ అయితే నేను నైటే పడుకునేటప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసున్నా. మార్నింగ్ లేచి స్నానం చేసైతే నా ఓట్ మీల్ అవన్నీ బయటికి తీసి చల్లారబెట్టి సెహరీ మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత అయితే తహజ్జుద్ నమాజ్ అయితే చదువుకుంటూ ఉన్నా. నమాజ్ చదువుకొని దేవుడికి దువా చేసుకుంటూ ఉన్నా. ఆ తర్వాత అయితే సెహరీ కంప్లీట్ చేసి చిన్నగా అస్సలు ఓపిక లేదు, మసీద్‌కెళ్ళే ఓపిక అసలు. అందుకని ఇంట్లోనే ఫజర్ నమాజ్ చదువుకొని పడుకునేసాను. తర్వాత నా ఫ్రెండ్ అయితే 9:30కి 10కి ఫోన్ చేసి లేపాడు. అట్లా నేను వాడైతే హాస్పిటల్‌కి వెళ్ళిపోయి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించుకొని దాని తర్వాత నా బండి నెంబర్ ప్లేట్ పోయింది వెనకాలది. సో అదైతే తిరుపతిలోనే చేపించుకున్నాము. సో చాలా బాగా చేసిచ్చారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి తిరుపతిలోనే జామియా మసీద్‌కి అయితే నమాజ్ కోసం అయితే వెళ్ళిపోయా. చాలామంది క్రౌడ్ ఉన్నారు రంజాన్ మంత్ కాబట్టి. వచ్చి అయితే ఇంటికి వచ్చి పడుకునేసాను. నా కళ్ళు చూడండి ఎంత టైర్డ్ అయిపోయినాయో. ఒక గంట అలా పడుకొని లేచి తర్వాత అయితే కిచెన్లోకి వచ్చి నా ఇఫ్తార్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ చేసుకొని ఇఫ్తార్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నా. ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని ఇంట్లోనే నమాజ్ చదువుకొని మళ్ళీ పీలేరుకి అయితే వెళ్ళిపోయాను. అక్కడ పని చూసుకొని అయితే మళ్ళీ ఇషా నమాజ్, తరావీ నమాజ్ కోసం అయితే మసీద్‌కి వెళ్ళిపోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి పడుకునేసా. మీ రోజు ఎలా గడిచిందో కామెంట్‌లో చెప్పండి చూద్దాం.